పెళ్లి పెద్దగా ఇదిగో మన భూమి ఉంది కదా, అన్నీ చూసుకుంటుందిలే. ఇంకేం మాట్లాడతాం? ఈ పెళ్లిలో అతి ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంటుందిరా. అదే ఇంటల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే ఘట్టం. మరది ఎవరు చేస్తారా? అమ్మా, ఇంకెవరు? నేను భూమి చేస్తాం కదా. అది నిజంగా మీ నాన్న చచ్చిపోయినప్పుడు ఆయన టాపిక్ తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నా దృష్టిలో ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. చూసావా నాన్నా, నీ దృష్టిలో చచ్చిపోయారని అంటున్నావే గాని ఈ లోకం నుంచి ఆయనెప్పుడో వెళ్ళిపోయారని అనడం లేదు. అమ్మా, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నువ్వు కోప్పడితే నేను మౌనమే వహించాను, కానీ తిరిగి మాట్లాడలేదు. కానీ ఈరోజు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా ప్లీజ్? బావా ప్లీజ్, అత్తయ్య ఏదో మాట్లాడాలనుకుంటున్నారు కదా, విను బావా. వింటేనే కదా అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమయ్యేది. అత్తయ్య మీరు చెప్పండి. నాన్న గగన్, పూరి పెళ్లిలో ఇన్నాళ్ళు మనం పడ్డ అవమానాలను, ఆవేదనలను కడిగేసుకోవాలనుకుంటున్నాను. గొప్పగా పెళ్లి చేసి మన ఇంటికి గౌరవాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. గొప్పగా పెళ్లి చేస్తే డబ్బున్న వాళ్ళు గనక అంత గొప్పగా పెళ్లి చేశారంటారు గాని మన ఇంటికి గౌరవాన్ని ఆపాదించరు. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి కూతురి నాన్న ఏరే అని మాట్లాడుకుంటారు. రాలేదంటే ఎందుకు రాలేదో తెలుసు కదా అని చెవులు కొరుక్కుంటారు. అది ఒక విధంగా పూరికి అవమానమే కదరా. అమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. ఇంకా అత్తయ్య ఉద్దేశం నీకు అర్థం కానట్టు అడక్కు బావా. మావయ్య వచ్చి పూరి పెళ్లిలో నిలబడితేనే ఆ పెళ్లికి ఈ ఇంటికి గౌరవం దక్కేది అంటున్నారు. అవునరా, ఆయన పూరి పెళ్లికొచ్చి కన్యాదానం చేసే అవకాశం ఇవ్వరా? రే, నువ్వు కాదనుకురా ప్లీజ్. అవును, మన ఇంటికి మనమే అవమానాన్ని ఆహ్వానించినట్టు ఉండకూడదు అంటే అత్తయ్య మాట నువ్వు కాదనకూడదు బావా. ప్లీజ్ బావా. గగన్ బావా,
అయినా అమెరికాలో అబ్బాయిలే లేనట్టు సంబంధం కోసం ఇండియాకి రావాలా ఏంటి? అది మా నాన్నగారి కోరిక నక్షత్ర. ఇక్కడే అబ్బాయిని చూసి ఇక్కడే పెళ్లి చెయ్యాలి అని ఆయన పట్టుబట్టుకుని కూర్చున్నారు. నువ్వు కాదు అంటే ఆయన అవును అని అనగలరా ఏంటి? నేను మా నాన్నగారి మాట ఏది కాదనలేను నక్షత్ర. అది అలా చెప్పు లిల్లీ. అమెరికాలో పుట్టిన తెలుగు సాంప్రదాయాల్ని పునికి పుచ్చుకున్నావు. ఇక్కడ కొంతమంది ఉన్నారు నాన్న మాట విన్నట్టే నటించి వినని కొరకరాని కొయ్యలు. అవునవును, ఎదుటివారి ఇష్టాలేంటో తెలుసుకోకుండా మూర్ఖంగా మూడు ముళ్ళు వేసే సన్నాసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇష్టం లేదని చెప్పకుండా గుట్టుగా మట్టుబెట్టే మాయల మరాఠీలు మంత్రగత్తెలు కూడా ఇక్కడే ఉన్నారు. మీరిద్దరు కాసేపు నోరు మూసుకుంటారా? గెస్ట్గా వచ్చిన అమ్మాయి ముందే నా పరువు తీసేలా ఉన్నారు. జరగా వాళ్ళు అలాగే మాట్లాడతారులే, సిల్లీ గాయ్స్. ఇంతకీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు, నేను వెతికి పెడతాను. నాకు చెర్రీలా కేర్ తీసుకునేవాడు, చెర్రీలాగా నవ్వించేవాడు, హైట్ వెయిట్ కూడా యాజ్ ఇట్ ఈస్ చెర్రీలాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆంటీ. హే లిల్లీ, జస్ట్ సెకండ్. యు ఆర్ జస్ట్ లైక్ స్వీట్ కిల్లీ. ఇదిగో తీసుకో ప్రసాదాన్ని మళ్ళీ. చెర్రీ లాంటివాడు కావాలంట. అసలు చెర్రీ లాంటివాడు ఎందుకు? ఆ చెర్రీ గాడిని చేసుకుంటే నాకు పట్టిన పీడ విరగడైపోతుంది కదా. ఎలాంటి కుర్రాడు కావాలని మీ అమ్మ అడిగింది బేబీ. ఎలాంటి వాడు కావాలో ఆ అమ్మాయి చెప్పింది. ఇందులో నువ్వు రగిలిపోవడానికి ఏముంది? రగిలిపోతే గిగిలిపోతే నేను రగిలిపోవాలి. ఇందులో నువ్వు రగిలిపోవడానికే ఉంది. ఏం లేదని. ఎప్పుడైనా ఆ లిల్లీని అడిగినంత ప్రేమగా ముద్దుగా, పిన్ని పెళ్లి చేసుకోవడానికి నీకెలాంటి అబ్బాయి కావాలని అడిగావా? ఛీ, నోర్మోయ్.